హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్. కార్తీక పౌర్ణమి అందరూ బాగా చేసుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. నేనేమో మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను. మాకు దగ్గరలో కృష్ణుడి గుడి ఉంది, అక్కడికి వెళ్దామని ఈవినింగ్ 5:30కి ఇలా సింపుల్ గా ముగ్గు వేసి దీపాలు పెట్టాను. కార్తీక మాసంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times బాత్ చేయాలి, అలాగే ముగ్గు కూడా 2 times వేయాలి. ఇంకా పూజ చేసి నారికేల దీపం పెట్టాను, అలాగే నైవేద్యం కేసరి చేసి పెట్టాను. ఇంకా మేమైతే గుడికి రెడీ అయిపోయాం. ఈ చీర నేను అప్పట్లో చాలా ఇష్టంగా తీసుకున్నాను. మెయిన్ గా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. ఈ బ్లౌజ్ ఏమో వేరే పట్టు శారీ మీదది హ్యాండ్ వర్క్ చేపించుకున్నాను. పెళ్లికి ముందు నేను పూజలు స్టార్ట్ చేసిన కొత్తల్లో అంతంతసేపు పూజలు ఎలా చేస్తారో ఏమో అనుకునేదాన్ని. కానీ తత్వం అర్థం అయ్యాక ఓపికన్నంత వరకు దేవుడి దగ్గర అలా కూర్చునే ఉండాలనిపిస్తుంది. కార్తీక పౌర్ణమి కదా, గుడిలో చాలా రష్ ఉంటారేమో అని చాలా తొందరగా వచ్చాము. కానీ అక్కడ చూస్తే మేము ఎక్స్పెక్ట్ చేసినంత రష్ లేరు. ఇక్కడ గుడిలో కింద దీపాలు అస్సలు పెట్టనివ్వట్లేదు, ఇలా స్టాండ్ లో మాత్రమే పెట్టనిస్తున్నారు. అదే మన ఊరి సైడ్ అయితే ఈ పాటికి అడుగు వేయని కూడా స్పేస్ లేకుండా గుడంతా పెట్టేస్తారు. మేమైతే ఒక విస్తర తెచ్చుకొని అందులోని పిండి దీపాలు చేసి పెట్టి అందరం 365 ఒత్తులు వెలిగించాము. తర్వాత దేవుని దర్శించుకొని ఇంటికొచ్చేసి దేవుడికి పళ్ళెం వేసి ఉపవాసం వదిలి నేను కూడా భోజనం చేశాను. చంద్రుని చూసి తిందామంటే మాకు ఇక్కడ మబ్బులు పట్టేసి చంద్రుడే కనిపించలేదు. ఒకవైపు బిల్డింగ్స్ కూడా అడ్డం ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.